మనకు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎన్నో మార్పులు చేర్పులు అనేటివి జరిగినాయి. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ముచ్చర్ల ఫార్మాసిటీ రివ్యూ కోసం ఇస్తే క్యాన్సల్ అన్నారు. తర్వాత ఈ హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో రివ్యూ కోసం ఇస్తే క్యాన్సల్ అన్నారు. మరి సరే ఈ హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇది క్యాన్సల్ అయినంత మాత్రం నష్టం ఏం లేదు. కానీ ఎవరైతే ముచ్చర్ల ఫార్మాసిటీని బేస్గా చేసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిరో వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, నా పేరు లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్. ఇక్కడ ముచ్చర్ల ఫార్మాసిటీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు భయపడాల్సిన పనే లేదు. ఎవరు భయపడాలి అంటే ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు భయపడాలి. ఎవరైతే 3 yearsకే అమ్మేసుకుంటా 5 yearsకే అమ్మేసుకుంటా అన్న వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. అటువంటి ఆలోచన ఉంటే తీసేసుకోండి. ఖచ్చితంగా మీరు 7 to 10 years ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేయండి, ఎటువంటి నష్టం అనేది జరగదు. మీరు 7 to 10 yearsలో ఎన్ని సంవత్సరాలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అన్ని రెట్ల ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్కడనే కాదు, తెలంగాణలో ఎక్కడైనా సరే 7 years దాటి ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే అన్ని రెట్ల ప్రాఫిట్ అనేది నీకు అందులో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది తెలంగాణకు ఉన్నటువంటి స్పెషాలిటీ రియల్ ఎస్టేట్ పరంగా. తర్వాత వచ్చేసి ఇక్కడ హైకోర్టుని ఏం చేశారు, షిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఆ పాత బిల్డింగ్ కదా ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు రాజేంద్ర నగర్లో. అది కూడా ఎక్కడ వస్తుంది, సౌత్కే వస్తుంది. మళ్ళీ ఈ సౌత్కు చూసుకుంటే మనకు NH-44 ఉంది, దేశంలోనే అతి పొడవైనటువంటి హైవే. అది కూడా ఎట్లా ఈ హైదరాబాద్ను బెంగళూరుని కలుపుతూ ఉన్నటువంటి హైవే అన్నట్టు. దీన్ని మళ్ళీ డిజిటలైజేషన్ కూడా చేస్తున్నారు. అంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్ అనేటివి ఇక్కడ సౌత్కే ఉన్నాయి. తర్వాత అదొక్కటే కాదు, మనకు చూసుకుంటే ఇక్కడ జూ పార్క్ కానీ వేరే ఇంకటువంటి ఇండస్ట్రీస్ కానీ, తర్వాత స్టడీ సెంటర్స్ అంటే ఇక్కడ యూనివర్సిటీస్ కానీ, ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇక చెప్పొద్దు కొక్కొల్లలు అన్నట్టు. ఎందుకు మన పోలేపల్లి సెజ్ కానీ, బాలనగర్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఉడిత్యాల్ ఇండస్ట్రియల్ జోన్ కానీ, మళ్ళీ రాజాపూర్ ఇండస్ట్రియల్ జోన్ కానీ, తర్వాత ఇక్కడ జడ్చర్ల ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ సౌత్కే ఉంటాయి. దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, కౌంట్ చేస్తూ పోతే ఇక గంట సేపు చెప్పొచ్చు అన్నట్టు. కాబట్టి ఒక్కసారి సౌత్ మీద ఫోకస్ చేయండి. సౌత్ అంటున్నాము, కానీ ఇక్కడ వచ్చి బక్రా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామందికి ఒక నెగిటివిటీ ఉంది అన్నట్టు. షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావు అని నాతోనే 100 మంది అన్నారు. వాళ్ళందరూ ఈనాడు ఎవరైతే నన్ను నమ్మి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిరో వాళ్ళని అడగండి. ఈరోజు షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేసినావు కదా, రిటర్న్స్ వస్తున్నాయా రావట్లేదా అని ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తాను. మీరు 5 years వెయిట్ చేయండి, రిటర్న్స్ రాకపోతే నేనే కొనుక్కుంటాను మీ ఫ్లాట్ని. సరే, ఇక్కడ ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ నష్టం కూడా ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గర దయ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడనే మనకు 111 జీవో కూడా ఉంది. ఈ 111 జీవో పరిధి తెలుసో తెలియకో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త పడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పెరి అర్బన్ జోన్ కూడా ఉంటుంది. ఈ పెరి అర్బన్ జోన్లో కూడా చాలామంది తెలియక ఇన్వెస్ట్మెంట్ చేశారు. సరే, తెలియక ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ దాన్ని దేనికోసం అయితే డెడికేట్ చేశారో ఆ పెరి అర్బన్ జోన్ని దానికోసమే యూజ్ చేసుకొని మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే బెటర్, నష్టమేమీ లేదన్నట్టు. కాబట్టి ఇట్లా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మీకు అర్థం కాకపోతే మమ్మల్ని అడిగి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు రియల్ ఎస్టేట్లో వేరే రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంటే కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ రిటర్న్స్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఈ నంబర్ పైన కాంటాక్ట్ చేసినప్పుడు రెస్పాండ్ కాకపోతే మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.